నమస్కారం ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నానండి. రాను రాను మనుషులకి జాలి, దయ, కరుణ, ఈవెన్ మనం మనుషులమనే విషయం కూడా మర్చిపోతున్నారండి. ఒక రాక్షసుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఒక బంధుత్వము, ప్రేమ, అనురాగం ఇవన్నీ మర్చిపోతున్నారు, అంతరించిపోతున్నాయి. ఒక పనికి మాలిన మీడియాస్, ఒక సోషల్ మీడియా ఉందని చెప్పేసి వాళ్ళ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ కోసము చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పక్కన వాళ్ళ జీవితాలను అవమానించడము, వాటి మీద వచ్చిన వ్యూస్తో బతకడము. అలాంటి డబ్బు ఎన్ని రోజులు ఉండదండి, అసలుకి జీర్ణం కూడా కాదు మనం తినేటప్పుడు. ఒక సంఘటన జరిగింది, అందుకని మీ ముందుకు రావాల్సి వచ్చిందండి. మేడారం జాతరలో పొట్టకూటి కోసం ఒక వలి అనే ఒక 40 సంవత్సరాల ఒక అతను తన కుటుంబం పోషించడానికి కోసం ఒక కోవా బండి అమ్మడానికి మేడారంకి వచ్చాడు కర్నూలు నుండి. అక్కడ జరిగిన ఒక అమానుష ఘటన మీ కళ్ళతో మీరే చూడండి, తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా? ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. కాల్ చేసి పట్టించారు మీరు మమ్మల్ని అందరినీ తినబట్టారు కదా, మీరు ఎందుకు తింటారు? అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల చూశారు కదా, ఈ వీడియోలో అతని పేరు వలి. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మేడారం సమ్మక్క సారక్క జాతరకు వచ్చాడు. కోవా బండి అమ్మి తన కుటుంబాన్ని పోషించడానికి వచ్చిన డబ్బుతో ఏదో పోగు చేసుకొని బతకాలని అతని సంకల్పం. అతనితో పాటు వాళ్ళ గ్రామం నుంచి చాలామంది వచ్చారు, బట్ వాళ్ళు హైలైట్ అవ్వలేదు. ఇతను మాత్రం సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి వైరల్ అయిపోయింది వీడియో. ఎలా అంటే ఒక న్యూస్ ఛానల్, ఐ థింక్ తేజస్వి అనుకుంటా, తేజస్వి న్యూస్ ఛానల్ వాళ్ళు బాలాజీ గౌడ్ అండ్ ఒక పక్కన ఒక అమ్మాయికి అసలు సంబంధం కూడా లేదు. మీరు వీడియోలో చూశారు కదా, అమ్మాయి రిపోర్టరా లేకపోతే తను కూడా సేమ్ జాతర కోసం వచ్చిన ఒక అమ్మాయి అనేది ఎవరు క్లారిటీగా తెలీదు. కానీ ఏం హక్కు అంటే ఏం రైట్స్ ఉన్నాయని చెప్పేసి అతను అంత ప్రశ్నిస్తున్నాడు. అతను చేసిన తప్పేంటి? అతని ముఖంలో అమాయకత్వము, ఆ పాతబడ్డ బట్టలు, తన కుటుంబానికి పోషించడానికి అదొక వ్యాపారం తప్ప అతనికి ఏం లేదు. సరే, ఫుడ్లో ఏదో కల్తీ జరిగిందంటే, కల్తీ జరిగినప్పుడు ఏం చేయాలండి? గవర్నమెంట్కి కంప్లైంట్ చేయాలి, లేకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ని పిలిపించాలి. ఆ లైసెన్స్ అడుగుతున్నారు అతనే. ఎవరైనా బన్నీకి ఒక ఎక్స్పైరీ డేట్ కానీ మోడిఫికేషన్ డేట్స్ ఉంటాయా? ఆ బన్ అనేవి మెత్తగానే ఉంటాయి. ఒక కవర్లో కవర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆవిరి అనేది వస్తుంది. ఆవిరి అలా వచ్చిందని చెప్పేసి, చేతిలో మైక్ ఉందని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఆ మైక్ని చూసి చుట్టుపక్కల జనాలు పిచ్చి కుక్కలాగా చూస్తున్నారు. అంటే అదేదో తప్పు, అంత మన తప్పు చేసిన లాగా చూస్తున్నారు అతన్ని. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు కదా, డబ్బులు ఎగ్గొట్టి వేరే దేశానికి వెళ్ళి 100 కోట్లు 1000 కోట్లు ఎగ్గొట్టి వేరే దేశానికి వెళ్ళారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీడియా పట్టుకొని ప్రశ్నించండి. చిన్న చిన్న వ్యాపారస్తుల మీద కాదు, అతనికి బ్యాక్గ్రౌండ్ లేదని, తన దగ్గర డబ్బులు లేవని, చిన్న వ్యాపారం కదా, తొందరగా హైలైట్ కావచ్చు అని చెప్పేసి మైక్ తీసుకొని దగ్గరికి వెళ్ళారు. ఫస్ట్ మీరు న్యూస్ ఛానల్ అని గ్యారెంటీ ఏంటి? మీరు అతని ముఖం చూస్తుంటే పాపము, ఆ పక్కనున్న అమ్మాయి అయితే ఎంత పొగరబోతుందంటే మళ్ళీ దానికి సపోర్ట్ పక్కన వాళ్ళు, అతను ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా. ఆధార్ కార్డు అడుగుతున్నారు అతన్ని. ఒక వ్యాపారం చేయడానికి ఆధార్ కార్డు అవసరమా? సిగ్గులేని పని అన్నీ. నిజంగా కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? నాకు అర్థం కాదు. వ్యాపారం చేయడానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. బిజినెస్ ప్రూఫ్, జిఎస్టీ, ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ ఉంటాయి. అలాంటి ప్రూఫ్స్ కావాలి. ఈ వ్యాపారం చేయడానికి అది కూడా ఒక 10 రూపాయలు ఒక కోవా బండి అనేది, అందులో కల్తీ జరిగిందని చెప్పేసి మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయాలంటే, దానివల్ల ఒక 100 మంది చనిపోయినప్పుడు కానీ, ఒక 10 మంది ఏమైనా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కానీ, దీనివల్లనే పర్టికులర్గా మేము అనారోగ్యానికి గురయ్యామన్నప్పుడు, కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఒక లీగల్గా ప్రొసీజర్ అనేది ఉంటుంది. చేతిలో మైక్ ఉంది కదా అని చెప్పేసి డయల్ 100కి కాల్ చేస్తాము, అతన్ని పట్టించండి,
అనవసరమైన పనులు చేసి పాపం అతని జీవితంతో ఆడుకుంటాడు. అతనికి ఎంత నష్టపరిహారం జరిగింటుంది ఇప్పుడు. కానీ ఈ సంఘటన మాత్రం చాలా దారుణం అండి. చూస్తున్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి, వైరల్ చేయండి. ప్లస్ అతనికి కావాల్సిన నష్టపరిహారం అనేది అతనికి గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే ఏ ఛానల్ ద్వారా అయితే అతనికి ఒక నష్టం జరిగిందో ఆ ఛానల్ నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం వచ్చేలా చేద్దాము. మనం నిజానికి ఎప్పటికైనా సపోర్ట్గా ఉందాము. ఖండించండి ప్రతి ఒక్కరు కూడా. అది పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్, మీరు బిర్యానీ తింటారు కదా, బిర్యానీలో ప్రతి ఒక్కటి జెన్యున్గా చేస్తున్నారు. గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు మనం తినే ఆయిల్ ఉంది, ఆయిల్లో కూడా ప్రతి ఒక్కటి కల్తీ లేకుండా జరుగుతుందని గ్యారెంటీ ఏంటి? ఆ వలి వచ్చేసి కర్నూలు డిస్టిక్లో ఎలుగొండ మండలంలో ఉంటున్నారు అతను. ఎవరికైనా ప్రూఫ్ కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు ప్రొసీజర్స్ చెక్ చేసుకోండి. అక్కడ అతను వాడుతున్న పాలు ఏంటి, నాణ్యమైన పాలే వాడతారు. ఇప్పుడు ఏమైంది చెప్పు? ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం అదొక్క ఛానల్, తేజస్వి మీడియా అనే ఛానల్ మీద ఎంత బురద చల్లుతున్నారంటే మీరు చేసిన చెత్త పనికి. మీ దమ్ము ధైర్యం అనేది, సరే మీరు మీడియానే పొగరు కదా, అంత దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, రాజకీయ నేతలు ఉన్నారో, ఆ నల్లధనంతో కొట్టుకుంటున్నారో అలాంటిని వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. మీరు ఒక 10 రూపాయలు కోవబాన్ని అమ్ముకునే వ్యాపారం మీద మీరు ఏడిస్తే అతని జీవితం ఎటుపోవాలి? అతనికి వచ్చి 500-600 కదా మిగిలేది. అతని బిజినెస్ పోయినట్టే కదా. మిమ్మల్ని ప్రశ్నించడానికి కూడా పాపం అతనికి అంత తెలియలేదు. అలాంటి ఒక అమాయకుని పట్టుకొని ఆ అమాయకుల దగ్గర తీసుకెళ్ళి చెత్తకట్టి కుక్కలాగా బిహేవ్ చేస్తున్నారు. పక్కన జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు అతన్ని. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అతనికి సపోర్ట్ చేద్దాం, నాతో పాటు నిలబడండి. స్టాండ్ ఫర్ ట్రూత్ అండి. ఇంకా ఇక్కడ నుండి ఇలాంటి అన్యాయాలు జరగాలంటే మన సోషల్ మీడియా కరెక్ట్ ప్లాట్ఫామ్లో వాడుకుందాం. మీ సపోర్ట్ అనేది అతనికి ఖచ్చితంగా కావాలి. ఈ వీడియో చేయడానికి కూడా అదే రీజన్ అండి. డబ్బు విషయం పక్కన పెడితే కొంచెం మనుషులాగా ఆలోచిద్దాం. మనం కూడా మనుషులమే, కడుపు అన్నం తింటున్నాం, గడ్డి కాదు. మీ వ్యూవర్షిప్ కోసము, సబ్స్క్రైబర్ల కోసము ఒకటి రోజులో వీడియో వైరల్ కాగానే దాంట్లో మంచిగా ఉందంటే వీడియో వైరల్ చేస్తారు. చూశారు కదా, ఇప్పుడు ఒక వారం రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన ఇప్పుడు వైరల్ అయ్యిందంటే అందులో తప్పు ఉంది కాబట్టే కదా. కాబట్టి వివేకంతో ఆలోచించండి. మీరు కూడా అన్నిటికీ ఎంకరేజ్ చేయకండి, తప్పుడు మార్గాలకు అస్సలు ఎంకరేజ్ చేయకండి. స్టాండ్ ఫర్ ట్రూత్. ఓకేనా? మరిన్ని కొత్త వీడియోస్ కోసం, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అండ్ కాంట్రవర్సీ వీడియోస్ మీద మేము చేస్తూనే ఉంటాము. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నానండి. నేను ఆ మీడియాకి ఉద్దేశించి నేను ఎప్పుడే కానీ వ్యతిరేకనైతే కాదు.